వీఆర్ఓ పోస్టుల రద్దు బిల్లుకు కేబినెట్ ఓకే. సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చులకు పరిపాలన ఆమోదం. సిటీలో మళ్లీ కంటైన్మెంట్ జోన్స్. జీహెచ్ఎంసీ కమిషనర్కి సీఎస్ ఆదేశాలు. మియాపూర్ ఎల్బీనగర్ మెట్రో ఓపెన్. స్ట్రిక్ట్గా కోవిడ్ రూల్స్, తగ్గిన రష్. నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చేస్తాం. బేగం బజార్లో పర్యటించిన తలసాని. ఈ నెల 9న ఎంసెట్కి ఏర్పాట్లు పూర్తి. నిమిషం నిబంధన ఉందన్న కన్వీనర్. హెచ్సీఏలో మరోసారి అంతర్గత గొడవలు. సొంత టీంపైనే అజార్ పోలీస్ కంప్లైంట్. పలు కొత్త బిల్లులు, సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది రాష్ట్ర మంత్రివర్గం. ప్రభుత్వం చేపట్టిన పలు పనులకు పరిపాలన అనుమతులిచ్చింది. క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ పోస్టులు రద్దు చేస్తూ తెచ్చిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక భూములు, పట్టాదారు పాస్ పుస్తకాలపై హక్కుల చట్టానికి ఓకే చెప్పింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సవరణ బిల్లును ఆమోదించింది. ఇక నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ యాక్ట్ సవరణ, తెలంగాణ జీఎస్టీ యాక్ట్ 2017 సవరణ బిల్లులను ఆమోదించింది కేబినెట్. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ చట్టాన్ని ఆమోదించింది మంత్రివర్గం. తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ కు క్లియరెన్స్ ఇచ్చింది. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది. టీఎస్ బీపాస్ బిల్, తెలంగాణ సివిల్ కోర్టు యాక్ట్ సవరణ బిల్లుకు కేబినెట్ పాస్ చేసింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించి పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది. కొత్తగా నిర్మించే జిల్లా కార్యాలయాల భవన సముదాయాలకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది కేబినెట్. ఇవే కాక 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలంటూ బీసీ కమిషన్ చేసిన సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. పలు కొత్త బిల్లులు, సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది రాష్ట్ర మంత్రివర్గం. ప్రభుత్వం చేపట్టిన పలు పనులకు పరిపాలనా అనుమతులిచ్చింది. క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ పోస్టులు రద్దు చేస్తూ తెచ్చిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక భూములు, పట్టాదారు పాస్ పుస్తకాలపై హక్కుల చట్టానికి ఓకే చెప్పింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సవరణ బిల్లును ఆమోదించింది. నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్ట్ సవరణ, తెలంగాణ జీఎస్టీ యాక్ట్ 2017 సవరణ బిల్లులను ఆమోదించింది కేబినెట్. జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్కి ఆదేశాలు జారీ చేశారు. కేసులు ఎక్కువగా నమోదైన ఏరియాలను గుర్తించి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్లని కోరారు కమిషనర్. ఇక ప్రస్తుతం సిటీలో చార్మినార్ జోన్లో 100, సికింద్రాబాద్ జోన్లో 100 కంటైన్మెంట్ జోన్లు, కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు కమిషనర్. గత కొన్ని నెలలుగా బల్దియా పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మొదట్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన బల్దియా అధికారులు ఆ ఏరియాలో స్ప్రే చేయడం, కాంటాక్ట్ అయిన వారిని ట్రేసింగ్ చేయడం లాంటి చర్యలతో కరోనా కట్టడికి ప్రయత్నించారు. ఆ తర్వాత కేసులు పెరిగిపోవడంతో బల్దియా అధికారులు పట్టించుకోలేదు. హైకోర్టు ఇప్పటికే చాలాసార్లు జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటైన్మెంట్ జోన్లు, ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా అధికారులు ఇప్పటిదాకా కోర్టు ఆర్డర్స్ అమలు చేయలేదు. జోనల్ వారీగా బాధ్యతలను సీనియర్ అధికారులకు అప్పజెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అటు హైకోర్టు ఆదేశాలు, ఇటు సిటీ జనం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవడంతో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని బల్దియా అధికారులకి ఆదేశాలిచ్చారు సీఎస్. కానీ జీహెచ్ఎంసీ అధికారులు జోన్ల ఏర్పాటును ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారన్నది డౌటే అంటున్నారు సిటీ జనం. ఈ ఏడాది డిసెంబర్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నగర అభివృద్ధిపై దృష్టి పెట్టిన మంత్రి కేటీఆర్ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇక మరోవైపు 4 ఏళ్లుగా ప్రజల సమస్యలపై స్పందించని కార్పొరేటర్లు ఇప్పుడు డివిజన్లలో హడావిడి చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగుస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు కార్పొరేటర్లు, అధికారులు. 4 ఏళ్లుగా ప్రజల సమస్యలపై స్పందించని కార్పొరేటర్లు ఇప్పుడు డివిజన్లలో హడావిడి చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు అండగా ఉంటామని సీఎం పిలుపునిచ్చిన ఫీల్డ్ మీదికి రాని కార్పొరేటర్లు ఇప్పుడు జనంలోకి రావడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 50% మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. కానీ 4 ఏళ్లుగా వారి భర్తలే కార్పొరేటర్లుగా చలామణి అవుతున్నారు. మంత్రి కేటీఆర్ చాలాసార్లు దీనిపై సీరియస్ అయినా మహిళా కార్పొరేటర్ల భర్తల్లో మార్పు రాలేదు. ఇన్ని రోజులు కార్పొరేటర్లకు బదులు వారి భర్తలు ఫీల్డ్ మీద తిరిగారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మహిళా కార్పొరేటర్లు జనంలోకి వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్పై దృష్టి పెట్టిన మంత్రి కేటీఆర్ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు చెబుతున్నారు. నగరంలో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. దీంతో అనుకున్న సమయం కంటే ముందే ఎన్నికలు జరగబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. చాలా మంది కార్పొరేటర్లపై అనేక ఆరోపణలు ఉండడంతో 50% మంది సిట్టింగ్లకు సీటు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. హైదరాబాద్లో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగం బజార్లోని ఉస్మాన్ గంజ్ నాలా పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేశారని, వాటిని వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇక బేగం బజార్లో నాలాపై నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు తలసాని. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఈ వ్యవహారంలో ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. బట్ దీనివల్ల ఏంటంటే ప్రమాదం వచ్చి ఉంటుంది. నీకు బాగా రేంజ్ పడినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ నాలా కలిసేది తీసుకుపోయి అది గోల్కొండ ప్రాంతంలో చూస్తుంది. తీరాది వచ్చి మూసి రివర్లో కలవాలి. ఇట్లా మధ్యలో ఇష్టం ఉన్నట్టు కలిపి చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలే. బట్ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఎందుకంటే ఆ నాలా కూడా తీసేసినప్పుడు మీరు చూసేది. రేపు సేమ్ టైం ఏంటంటే ఇవన్నీ కూడా తీసుకొని పోతుంది. దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చాపెల్ రోడ్ చూసేది. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మరి వయా చిరాగ్ గల్లీ లైన్ నుంచి ఒక స్టాప్ వాటర్ లైన్ పోతుంది. దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ప్రజలంతా ఇబ్బంది పడుతుంది. అది కూడా వీలైనంత తొందరగా అది కూడా మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. డెఫినెట్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారం టౌన్ ప్లానింగ్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని వెంటనే ఇవన్నీ రిమూవ్ చేసి. ఇవాల్టి నుంచి హైదరాబాద్లో మెట్రో రైళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఉదయం 7ంటికి ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది. మియాపూర్ టు ఎల్బీనగర్ 29 కిలోమీటర్ల కారిడార్ మాత్రమే ఓపెన్ అయింది. బుధవారం నుంచి అన్ని రూట్లలో మెట్రో జర్నీ అందుబాటులోకి రానుంది. ఇక ఈరోజు మెట్రో బోగిల్లో రష్ చాలా తక్కువగా కనిపించింది. కరోనా తరువాత మార్చి 22 నుంచి లాక్డౌన్ విధించడంతో మెట్రో ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. తిరిగి కేంద్రం ఇచ్చిన అన్లాక్ 4.0లో భాగంగా దశల వారీగా హైదరాబాద్ మెట్రో రైల్ జర్నీ ప్రారంభమైంది. ఉదయం మొదటి ట్రైన్ మియాపూర్ టు ఎల్బీ నగర్ బయలుదేరింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తితో మొదటి రోజు ప్రయాణికులు మెట్రో ఎక్కేందుకు ఆసక్తి చూపలేదు. ప్రయాణికులకు ఫేస్ మాస్క్ తప్పనిసరి, లేకుంటే జరిమానా విధిస్తామంటున్నారు మెట్రో అధికారులు. ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజేషన్ చేసిన తరువాతే స్టేషన్లోకి అనుమతిస్తున్నారు. ప్రతి స్టేషన్లో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిటీలో బస్ ఫెసిలిటీ లేకపోవడం, క్యాబ్స్, ఆటోలతో పోల్చితే మెట్రో సేఫ్. అలాగే ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండటంతో మెట్రో ఎక్కామని కొందరు చెప్పారు. మెట్రో కరోనా ప్రొటెక్షన్తో వస్తున్నాము, బాగానే ఉన్నది. రెగ్యులర్గా ట్రావెల్ చేసేటోళ్ళము, మంచిగానే అనిపిస్తుంది జర్నీ. ఇక్కడ కరోనా ప్రొటెక్షన్ మొత్తం చేస్తున్నారు. సీటింగ్ కెపాసిటీ కూడా తగ్గించారు. పర్సన్ టు పర్సన్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు.
మాస్క్ కంపల్సరీ వాడుతున్నాము. వాళ్ళ నిబంధనలు కూడా మనం పాటించాలి. మంచిగానే ఉంది, జర్నీ మాత్రం బాగానే ఉంది. ఎప్పుడు రష్గా రద్దీగా ఉండేది. ప్రయాణికులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా స్టేషన్లలో, రైళ్లలో మార్కింగ్ ఏర్పాటు చేశారు. స్టేషన్ పరిసరాలు, రైళ్లను శానిటైజ్ చేస్తున్నారు మెట్రో సిబ్బంది. క్యాష్లెస్ టికెట్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఉన్న టోకెన్ సిస్టాన్ని ప్రస్తుతానికి నిలిపేశారు. ఆన్లైన్, స్మార్ట్ కార్డ్, క్యూఆర్ కోడ్తో టికెట్లతో మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అలాగే స్టేషన్లో కూడా పోర్టబుల్ క్యూఆర్ కోడ్ టికెటింగ్ను ఇష్యూ చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ట్రైన్ నడుస్తోంది. రాబోయే రోజుల్లో పబ్లిక్ రద్దీ పెరిగితే ట్రైన్ల ఫ్రీక్వెన్సీ పెంచుతామంటున్నారు. దాదాపు 3-4 నెలల నుంచి మేము బైక్తో ప్రయాణం చేస్తున్నామండి. చాలా ట్రబుల్ ఫేస్ చేసాము. ఇప్పుడు కాకపోతే ఇక్కడికి వస్తే శానిటైజింగ్ కానీ, టెంపరేచర్ మానిటరింగ్, ప్లస్ ఈ డిస్టెన్స్, సీట్ మధ్య గ్యాప్, ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే టైం సేవ్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అవుతుంది మేడం. కొంచెం రిలాక్స్ ఉంటుంది అనమాట. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చు. మంగళవారం నుంచి నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఈ నెల 9న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్తో పాటు 3 రూట్లలో రైళ్లు నడుస్తాయి. కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసాపేట్, యూసుఫ్గూడ మెట్రో స్టేషన్లను మూసేశారు. కొన్ని మెట్రో స్టేషన్స్లో ఎక్కువ పార్కింగ్ వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు జనం. ప్రస్తుతానికి మెట్రో ఛార్జీలు పెరగలేదు. గతంలో స్మార్ట్ కార్డుపై ఇచ్చిన 10% డిస్కౌంట్ ఇప్పుడు నిలిపివేశారు. పార్కింగ్లో 4 వీలర్స్ అన్నీ మొత్తం కంప్లీట్గా లారీలు కూడా పెట్టుకుంటారు. వాళ్ళకి బాగానే ఉంటుంది కంప్లీట్గా ఇన్కమ్. కానీ మాలాంటి 2 వీలర్స్ వాళ్ళకి చాలా ట్రబుల్ పడుతుంది. అది 1 మంత్ కండి ఇదివరకు 300 ఉండేది కంటిన్యూస్గా, ఇప్పుడు 400 చేశారు. మరి ఎవరు డెసిషన్ తీసుకున్నారో మాకు తెలియదు. ట్రాఫిక్ లేకుండా కంఫర్టబుల్ జర్నీ అంటే మెట్రోనే బెటర్ అంటున్నారు నగరవాసులు. ఏసీతో కరోనా వ్యాప్తి పెరుగుతుందనే ప్రచారం ఉండటంతో స్టేషన్స్లో ట్రైన్ ఎక్కువసేపు ఆపి ఉంచుతున్నారు. గత 6 నెలలుగా సొంత వెహికల్స్ వినియోగం పెరిగింది. మరి తిరిగి మెట్రో ఎక్కుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో భాగంగా అర్హులైన 31 మందికి వెహికల్స్ అందించారు. ఇలాంటి పథకాలతో గిరిజన బిడ్డలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఇక భవిష్యత్తులో కుటుంబాలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. అనేక మంది గిరిజన యువకులకు లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో ఈరోజు డ్రైవర్లు కాదు, ఈ రోజు నుంచి ఓనర్లుగా ఒక చక్కటి అవకాశం మీకు గిరిజన సంక్షేమ శాఖ ఇస్తుంది. మరి ఈ రాష్ట్రంలో ఉండే పేద డ్రైవర్లు వాళ్ళు రోజంతా కష్టపడి పనిచేసి ఆ ఓనర్లకు కొంత ఇచ్చి ఆ లోన్లు కట్టుకొని ఆధారపడ్డ కుటుంబానికి ఏమి ఇచ్చుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ట్రైకార్ డిపార్ట్మెంట్ ఇప్పటికే 2017-18 నుంచి ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 500 మందికి మనం ఇచ్చాం. వచ్చే బడ్జెట్ ఇయర్కి ఇంకో 1000 మందికి ఇవ్వాలి అని చెప్పి మనం కారు కొనటం లేకుంటే సబ్సిడీ నుంచి తీసుకోవడం సంతోషం కాదు. మళ్ళీ మీకు ఓన్గా గిరాకీ రావాలన్నా డబ్బులు రావాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు ఊబర్ ద్వారా మీరు టైఅప్ చేసుకుంటే మినిమం మీకు గ్యారంటీ ఉంటుంది. మీ ఈఎంఐలు కట్టుకోవచ్చు, మీ కుటుంబాన్ని మీరు పోషించుకునే ఒక నమ్మకం, విశ్వాసం మీకు కలుగుతుంది. కాబట్టి ఇలా ముందుకు వచ్చిన వాళ్ళతో పాటు రూరల్ ఏరియాస్లో కూడా వాళ్లకు రూరల్ ట్రాన్స్పోర్ట్కి ఏం చేయాలి, ఇంకేమేం అవకాశాలు ఇవ్వడం ద్వారా మన గిరిజన యువతకు ఉపాధి. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను అరెస్టు చేశారు కేపీహెచ్పీ పోలీసులు. పగలు ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ఆవుల కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. 7 ఏళ్లుగా ఇతనిపై 90 కేసులు నమోదైనట్లు సిపి సజ్జనార్ తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్ వాడుతూ వరుస చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. 16 లక్షల విలువైన 30 గ్రాముల బంగారం, 829 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక మరో 60 తులాల గోల్డ్ రికవరీ చేయాల్సి ఉందన్నారు సిపి. సాబేర్ మళ్ళీ పటాన్చంద్ పాషా అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి మొత్తం మనము 325 గ్రామ్స్ గోల్డ్, 1 కేజీ సిల్వర్, 6,70,000 రూపాయల క్యాష్, ఒక హీరో హోండా స్ప్లెండర్ వెహికల్ ఎక్విప్మెంట్స్ ని సీజ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఇంటి తాళాలు వేసిన ఇల్లుని ఐడెంటిఫై చేసి అక్కడ ఈయన సాబేర్ ఏం చేస్తారు, 2 వీలర్ వెళ్ళినప్పుడు అక్కడ డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి ఆయన ముందుకెళ్లి అక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఈయన ఏం చేస్తారు, చాంద్ పాషా ఆ ఇంటిని పగలగొట్టి అక్కడ ఆఫెన్స్ చేస్తారు. అక్కడ సక్సెస్ కాలేదంటే మళ్ళీ అదే ఏరియాలో ఉన్న 2-3 ఇల్లు దొంగతనం చేసి మళ్ళీ వాపస్ వెళ్ళిపోవడం. సాబేర్ మళ్ళీ పటాన్చంద్.
ఈ నెల 9న ప్రారంభమయ్యే ఎంసెట్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీయూ రెక్టర్ గోవర్ధన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మొత్తం 102 సెంటర్లను ఏర్పాటు చేశామని, తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. గంటన్నర ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. కోవిడ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంసెట్ నిర్వహిస్తున్నామంటున్న ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఎంసెట్ సెంటర్లలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ రకంగా ఈ సంవత్సరం ఎంసెట్ నిర్వహణ ఉంటుంది, ఈ విషయాలని మనతోని మాట్లాడేందుకు ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీయూ రెక్టర్ గోవర్ధన్ ఉన్నారు. ఏ రకంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పిల్లలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీము 9, 10, 11 మరియు 14 తేదీల్లో నిర్వర్తించడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి సెషన్కి ముందు కూడా మనము శానిటైజేషన్ అనేది ప్రాసెస్ కంపల్సరీ. వాళ్ళ ఎక్కడైతే టెస్ట్ సెంటర్ ఉందో దాని క్యాంపస్ సరౌండింగ్సు, టెస్ట్ సెంటర్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీసు, అలాగే కంప్యూటర్ సిస్టము, మానిటరు, వాళ్ళు యూజ్ చేసే ఇతర పరికరాలు లైక్ మౌస్ కానీ లేకపోతే కంప్యూటర్ టేబుల్, వాళ్ళు కూర్చునే చైరు, సరౌండింగ్స్, ఇవన్నీ కూడా ప్రతి సెషన్కు ముందు కూడా శానిటైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. విద్యార్థులు కూడా ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనే నామ్ ప్రకారం అందరూ కూడా ఒకరికి ఒకరు పక్కన ఉండకుండా ఫిజికల్ డిస్టెన్స్తో పాటించడం అనేది కూడా జరుగుతుంది. అట్లాగే బయోమెట్రిక్ ఇంతకుముందు మనము ఫింగర్ ప్రింట్ ద్వారా బయోమెట్రిక్ డివైస్ ద్వారా క్యాప్చర్ చేయడం జరిగేది. సో ఇప్పుడు ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ఉండకూడదు కాబట్టి వాళ్ళకి వెబ్ క్యామ్ ద్వారా వాళ్ళ ఇమేజ్ను క్యాప్చర్ చేసి దాన్ని మళ్ళీ కంప్యూటర్ సిస్టంలో పెట్టి దెన్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్లోది ఇప్పుడు క్యాప్చర్ చేసినటువంటిది ఈ మాన్యువల్ వెరిఫికేషన్ ప్రాసెస్లో వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. గతంలో ఉన్నది కాకుండా ఈసారి సెంటర్స్ పెంచడం జరిగిందా? హైదరాబాద్ కావచ్చు, మన రాష్ట్రంలో ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఏపీలో కూడా చాలామంది పిల్లలు ఇక్కడ రాస్తూ ఉంటారు, అక్కడికి సంబంధించిన ఎంసెట్ మన తెలంగాణది. సో అక్కడ ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? సో మొత్తంగా మనకు 102 సెంటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో తెలంగాణ స్టేట్లో 79 సెంటర్లు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈచ్ సెషన్కు 23 టెస్ట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సెషన్కి దాదాపుగా 102 టెస్ట్ సెంటర్స్ వాళ్ళకు అలాట్ చేయడం అనేది జరిగింది. సో విద్యార్థుల యొక్క నెంబర్స్ను ప్రతి సెషన్ కనుక మనం గతంలో పోలిస్తే మనకు ఉన్నటువంటి కంప్యూటర్స్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అవైలబిలిటీని చూసుకొని దాదాపు ప్రతి సెషన్కు 30,000 విద్యార్థులను మనము ఇంతకుముందు అనుమతించడం అనేది జరిగేది. సో ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ కాంటెక్స్ట్లో మనము ఆ నెంబర్ను డ్రాస్టిక్గా తగ్గించడం జరిగింది. దాదాపుగా 17,000 చిల్లర, అంటే అరౌండ్ 18,000 వరకు మాత్రమే ఒక సెషన్లో విద్యార్థులను అనుమతిస్తున్నాం. అంటే ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, ఎంసెట్ రాసే పిల్లలకి ఎవరికన్నా కరోనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే ఎవరన్నా మీకు అట్లా దృష్టికి వచ్చారా? వారికి ఏమైనా సెపరేట్ సెంటర్స్ పెడుతున్నారా, లేకుంటే వాళ్ళు తర్వాత రాసుకునేందుకు అవకాశం కల్పిస్తారా? సో దీనికి సంబంధించి వాళ్ళు విద్యార్థులు వాళ్ళకు ఒకవేళ కోవిడ్ సిమ్టమ్స్ కానీ, హై టెంపరేచర్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే ముందు మనకు చెప్పి ప్రయర్ ఇంటిమేషన్ ఇస్తే కనుక దెన్ మన అధికారులతోటి మాట్లాడి వారికి ఏ రకంగా మనము సహాయం చేయగలము, ఏ రకంగా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద కూడా ఇతర అధికారులతో చర్చించడం, ప్రభుత్వంతో కూడా చర్చించడం జరుగుతుంది. అంటే ఈరోజు లాస్ట్ డేట్ ఉండే హాల్ టికెట్స్ డౌన్లోడ్కి. సో ఇప్పటి వరకు ఎంతమంది చేసుకున్నారు సార్? అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కావచ్చు, ఇప్పుడు అగ్రికల్చర్ 20 అవుతుంది. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నట్టు సంవత్సరం? ఇప్పటి వరకు మనకు దాదాపుగా మనకు 143,165 మంది విద్యార్థులు అభ్యర్థులు రాస్తున్నారు ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. సో దానికి దాదాపుగా 132,000 పైచిలకు మనకు విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది. మిగతా విద్యార్థులు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మెసేజ్ కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. ఫైనల్గా ఎంసెట్ రాసే పిల్లలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోవిడ్ జాగ్రత్తలతో పాటు సెంటర్స్లలోకి వారు ఏమేమి తీసుకొని వెళ్ళవచ్చు, దేనికి అనుమతి ఇచ్చారు సార్? ముఖ్యంగా మనకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాల్ టికెట్ తీసుకొని రావాలి. హాల్ టికెట్లో మనం చెప్పినట్టుగా హాల్ టికెట్తో గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకు ఆ రూట్ మ్యాప్ కూడా వాళ్ళ ట్రావెల్ని గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు చెప్పినట్టుగా వారు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలాంగ్ విత్ దిస్, తర్వాత ఒక ఒరిజినల్ ఐడి కార్డు, వాళ్ళ స్టూడెంట్ ఐడి కార్డ్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ ఇతర ఏదైనా వాళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయగలిగే ఒక ఐడి కార్డును కూడా ఖచ్చితంగా వాళ్ళు
వెంబడి తీసుకొని రావాల్సి ఉంటుంటుంది. అట్లాగే ఈ గెజిటెడ్ ఆఫీసరు సిగ్నేచరు, ప్రిన్సిపల్ సిగ్నేచర్ అనేది ఇంతకుముందున్న ఇన్స్ట్రక్షన్స్ నిబంధనలకు అనుగుణంగా మనం అన్ని సెట్స్కు ఇది ఒక కామన్ నిబంధన ఉండేది. కానీ చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలాన మనం ఈ నిబంధనని ఇప్పుడు సడలింపు చేయడం అనేది జరిగింది. మొబైల్ కానీ, క్యాల్కులేటర్స్ కానీ, వాచెస్ కానీ తీసుకురాకూడదు. 1.5 hours ముందే టెస్ట్ సెంటర్కు అలో చేస్తున్నాం కాబట్టి లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా టైంకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టైంకు టెస్ట్ సెంటర్ కనుక వస్తే మీకు ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ఆందోళన తగ్గి మీరు ప్రశాంతంగా ఉండి మీ ఎగ్జామ్ మంచిగా రాసుకునే అవకాశం ఉంటుంది. మీకు మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా పరీక్ష రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పి ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీయూ రెక్టర్ గోవర్ధన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. లవకుశ సినిమాలో లవుడిగా నటించి అందరినీ అలరించిన నటుడు నాగరాజు చనిపోయారు. కొన్నాళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గాంధీనగర్లోని తన నివాసంలో మృతి చెందారు. నాగరాజు మృతిపై సినీ ప్రముఖులు, లవకుశ అభిమానులు సంతాపం తెలిపారు. నాగరాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ఓఆర్ఆర్ దగ్గరలోని కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ను దత్తత తీసుకున్నాడు ప్రభాస్. తన తండ్రి దివంగత యువిఎస్ రాజు పేరు మీద అర్బన్ పార్క్, అటవీ ప్రాంతం అభివృద్ధి చేయనున్నట్టు తెలిపాడు. ఇందుకోసం 2 కోట్ల రూపాయలను అందించాడు ప్రభాస్. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్, మంత్రి ఇంద్రకరణ్తో కలిసి ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. తర్వాత కాజిపల్లి ఫారెస్ట్ వ్యూ పాయింట్ నుంచి ఫారెస్ట్ అందాలను పరిశీలించారు. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉన్న 1650 ఎకరాల కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ ని దత్తత తీసుకుని డెవలప్ చేస్తున్నాం. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఈ గ్రీనరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మన సిటీకి క్లీన్ ఎయిర్ అండ్ మంచి హెల్త్ ఇస్తుంది. ఈ ప్రోగ్రాంలో నన్ను పార్ట్ని చేసిన రాజ్యసభ ఎంపీ జోగుపల్లి సంతోష్ కుమార్ గారికి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. హెచ్సీఏలో అంతర్గత గొడవలు మరోసారి బయటపడ్డాయి. చిన్న గొడవ విషయంలో ఎవరో చెప్పింది నమ్మి స్వయంగా హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కార్యవర్గ సభ్యులపైనే ఫిర్యాదు చేయడం వివాదాస్పదమైంది. తర్వాత కాంప్రమైజ్ కోసం తన మనుషులను స్టేషన్కు పంపడంతో మరింత రచ్చ క్రియేట్ అయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోని వివాదాలు పోలీస్ స్టేషన్కు చేరాయి. హెచ్సీఏలోని 2 ఉద్యోగుల లొల్లి హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది. వివాదం ఏంటో తెలుసుకోకుండానే హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. దీంతో ట్రెజరర్ సురేందర్, మెంబర్ మొయిజాద్దీన్ను పిఎస్కు తీసుకొచ్చారు పోలీసులు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్తో పాటు జనరల్ సెక్రటరీ విజయానంద్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి వివరణ తీసుకున్నారు. అజారుద్దీన్ ఫిర్యాదు చేసేటప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుండేదని అంటున్నారు. తోటి కార్యవర్గ సభ్యులపై కంప్లైంట్ చేసేటప్పుడు ఓసారి మాట్లాడితే సరిపోయేదని చెబుతున్నారు. హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాలు బయటపడతాయనే భయంతోనే కంప్లైంట్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు అజారుద్దీన్ ఫిర్యాదుపై ఐపీసీ 504, 506 కింద కేసులు పెట్టినట్టు సిఐ రంగస్వామి చెప్పారు. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు హెచ్సీఏ జనరల్ సెక్రటరీ విజయానంద్. మా మధ్యన ఏమీ లేదు. మేము ప్రెసిడెంట్ గారు కలిసి మెలిసి పని చేసుకుంటున్నాం. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అదే మిస్అండర్స్టాండ్ అయింది. ఒక ఎంప్లాయీ చెప్పిండంట, ఆయనకు ఎవరో చెప్పారు అది అని. అజరుద్దీన్ గారు ఏమి వినలేదు. ఎంప్లాయీ పోయి చెప్తే దానికి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. అది ఎంప్లాయీ వల్ల మిస్టేక్ అయింది. అది సెక్రటరీకి, ప్రెసిడెంట్కు, మా ఆఫీస్ బేరర్కి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. పని చేస్తుంటాడు, అది అప్లోడ్ చేస్తూ ఉంటాడు రిజిస్ట్రేషన్. అదేనండి తిట్టింది అజరుద్దీన్ గారు ఏం లేదు. మా ముంగట అలాంటి ఏం తిట్టలేదు. ఏడాది కాలంగా హెచ్సీఏలో క్రికెట్ అభివృద్ధిపై పెద్దగా చర్చ లేకపోయినా ఇటువంటి గొడవలతో రచ్చకెక్కడంపై క్రికెట్ క్లబ్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం పచ్చబొట్టు. యూత్ నుంచి సినీ స్టార్స్ వరకు అందరూ టాటూస్కి ఫిదా అవుతుంటారు. దీంతో పచ్చబొట్టుకి డిమాండ్ బాగా పెరిగింది. అయితే కరోనా ఎఫెక్ట్తో 6 నెలలుగా టాటూ స్టూడియోలకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కస్టమర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టాటూ ఆర్టిస్టులు. లైఫ్ టైం గుర్తుండిపోయే ఫ్యాషన్ ఐకాన్ టాటూ. పాజిటివ్ వైబ్స్ కోసం, ప్రొఫెషన్ని తెలిపేందుకు, ఫ్యాషన్గా, ట్రెండీగా ఉండేందుకు చాలామంది టాటూ వేయించుకుంటారు. ట్రెండ్కి తగినట్టుగా తాము ఉండాలని యూత్ దీన్ని ఫ్యాషన్గా మార్చుకుంది. పక్షులు, కొటేషన్లు, పేర్లు, డిజైన్లు, ఫోటోలు ఇలా అన్ని రకాల టాటూస్ అందుబాటులోకి వచ్చేశాయి. మైండ్ సెట్కి తగ్గట్టుగా
శరీరంపై తమకు నచ్చిన భాగంలో టాటూ వేయించుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో టాటూస్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. యూత్తో పాటు ఐటీ ఎంప్లాయీస్ టాటూలను ఎక్కువగా పొడిపించుకుంటున్నారు. ఈ మధ్య లేడీస్ ఎక్కువగా టాటూస్ వేయించుకుంటున్నారు. పచ్చబొట్టుకి డిమాండ్ బాగా పెరగడంతో సిటీలో టాటూ స్టూడియోస్ పెద్ద సంఖ్యలో వెలిశాయి. అయితే కరోనా ఎఫెక్ట్తో 6 నెలలుగా టాటూ స్టూడియోలకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. లాక్డౌన్ నుంచి టాటూ స్టూడియోలకి కస్టమర్లు రావట్లేదంటున్నారు టాటూ ఆర్టిస్టు. టాటూస్ వేసేటప్పుడు వాడే నీడిల్స్తో కరోనా సోకుతుందేమోనని జనం భయపడుతున్నారని చెప్తున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కస్టమర్లు రావడం లేదని చెప్తున్నారు. కరోనాకి ముందు రోజుకు 4 నుంచి 5 కస్టమర్లు వచ్చేవారని ఇప్పుడు నెలకు ఒక్కళ్ళు కూడా రావట్లేదంటున్నారు. కరోనా విషయంలో అంటే కరోనా రాకముందు ఎలా ఉన్నదంటే డైలీ ఒక 4-5 కస్టమర్స్ లాగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంటే కస్టమర్స్ అనేది రావడం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే మేము అన్నీ ఇంత ప్రికాషన్స్ తీసుకున్న కూడా కస్టమర్ రావాలంటే భయపడుతున్నారు. నార్మల్ టైంలో బిజినెస్ చాలా బాగుండేనండి. ప్రజెంట్ 6 మంత్ నుంచి అంటే మోస్ట్లీ మంత్లీ ఒక్కొక్కరు కూడా రాలేదు. టాటూ అనేది బిజినెస్ కరెక్ట్గా నడవట్లేదు. ఇంతకుముందు బాగా నడిచేది. యూనిసెక్స్ అయినా కానీ మొత్తం బాగా బిజినెస్ లేడీస్ కానీ జెంట్స్ కానీ బాగా వచ్చేవాళ్ళు. ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ బాగా వచ్చేవాళ్ళు టాటూస్ వేయించుకోవడానికి. ఇప్పుడు కరోనా రావడం వల్ల ఎవరు రాలేకపోతున్నారు. అసలు రావాలన్న ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళు డౌట్తోనే రాలేకపోతున్నారు. కానీ మేము ఇక్కడ కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. కాకపోతే బిజినెస్ నడవడం చాలా కష్టంగా ఉంది. రెగ్యులర్గా 4-5 మెంబర్స్ వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎవరు రావట్లేరు. అసలు ఒక 1 వీక్లో ఒక టాటూ వచ్చిందంటే అమ్మయ్య ఒక టాటూ వచ్చిందిలే, 1 వీక్ మొత్తం మీద ఒక టాటూ వచ్చింది అన్నట్టుగా అనిపించేది. స్టూడియోలకి వెళ్ళి టాటూ వేయించుకోవాలంటే ఎక్కువ రేటు అవుతుందని చాలామంది గతంలో రోడ్లపై టాటూస్ వేయించుకునేవాళ్ళు. కోటి, సికింద్రాబాద్, అమీర్పేట్తో పాటు చాలా ప్రాంతాల్లో రోడ్ల పక్కన టాటూస్ వేసేవారు ఉండేవారు. అయితే ఒకరికి వాడిన సూది మరొకరికి వాడితే కరోనా వచ్చే అవకాశం ఉండడంతో వారి దగ్గరకు కూడా వెళ్లడం లేదు టాటూ ప్రియులు. ప్రస్తుతం వస్తున్న కరోనా కేసుల్లో 80% మంది డి విటమిన్ లోపంతోనే వైరస్ బారిన పడుతున్నారని ఓ సర్వేలో తేలింది. విటమిన్ డి విషయంలో అజాగ్రత్తతో వైరస్ బారిన పడుతున్నారంటున్నారు నిపుణులు. తాజాగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన నివేదికలో ఇదే అంశం బయటపడిందంటున్నారు. మనుషుల్లో డి విటమిన్ లోపం సాధారణంగా మారింది. సగం జనాభాలో ఇది కనిపిస్తుంది. సిటీలోని ఇరుకు ఇళ్లల్లో ఉండేవారు, సూర్యుడి వెలుతురు పడకుండా ఏసీ గదుల్లో పనిచేసే వారిలో ఎక్కువగా డి విటమిన్ లోపం కనిపిస్తోంది. అయితే విటమిన్ డి లోపిస్తే కరోనా వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేల్చింది అమెరికన్ మెడికల్ అసోసియేషన్. దీంతో ఇమ్యూనిటీతో పాటు విటమిన్ డి ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. కరోనా పరీక్షల్లో విటమిన్ డి తక్కువగా ఉండే చాలా మందికి వైరస్ పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు పరిశోధకులు. ఒబేసిటీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వారు ముందు జాగ్రత్తగా విటమిన్ సి, డి టాబ్లెట్లను తీసుకుంటున్నారని, వీటికి బదులు ఈ విటమిన్లు ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, మాంసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. సాల్మన్ చేపలు, ఎగ్స్, బత్తాయి, నిమ్మ లాంటివి వాడాలంటున్నారు. ఎక్కువగా కరోనాను ఎదుర్కోవడానికి ఈ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం మనం చూస్తున్నాము. సో కాకపోతే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వైటమిన్ డి తక్కువ ఉండటం వల్ల కూడా చాలా వరకు ఈ కరోనా బారిన పడిన వాళ్ళలో ఎక్కువ తీవ్రత స్థాయికి వెళ్ళడానికి చాలా వరకు ఉంటుంది. సో అందువల్ల వైటమిన్ డి అన్నది మనకి చాలా వరకు లోపం ఉన్న వాళ్ళలో ఈ కరోనా ఎఫెక్ట్ అయినా కానీ లేకపోతే కరోనా రావడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వైటమిన్ డి కనుక మనకి తక్కువ ఉంటే కొంతవరకు సప్లిమెంట్స్ తీసుకుంటూ దాంతోపాటుగా మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే కనుక చాలా వరకు ఈ కోవిడ్ని మనం ఎదుర్కోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. డాక్టర్ల సలహాలు తీసుకోకుండా సొంత వైద్యం పనికిరాదంటున్నారు నిపుణులు. విటమిన్ టాబ్లెట్లు వాడకంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. శీతాకాలం సీజనల్ ఫ్రూట్ సీతాఫల్ సిటీ మార్కెట్లకు వచ్చేసింది. చలికాలం రాకముందే సీతాఫలాల సీజన్ మొదలైంది. మంచి వర్షాలు కురవడంతో ముందుగానే పండ్లు మార్కెట్లకు చేరాయి. అయితే కరోనా ప్రభావంతో గ్రామాల నుంచి వచ్చే స్టాక్ రాకపోవడంతో రేట్లు భారీగా పెరిగాయి.
గతంలో బల్క్గా బుట్టల్లో పండ్లను అమ్మే వ్యాపారులు ఈసారి కిలోల చొప్పున అమ్ముతున్నారు. శీతాకాలం స్పెషల్ ఫ్రూట్ సీతాఫల్ మార్కెట్లకు వచ్చేసింది. సీజనల్ ఫ్రూట్ కావడంతో ఈ పండ్లకి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే గతేడాది మార్కెట్లకు సీతాఫలాలు ముంచెత్తగా ఈసారి అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కరోనా కారణంగా గ్రామాల నుంచి ఎగుమతి తగ్గిపోవడంతో మార్కెట్లో ఫుల్ డిమాండ్ వచ్చింది. గతంలో డజన్ల చొప్పున అమ్మే పండ్లని ఈసారి కేజీల చొప్పున అమ్ముతున్నారు. సీతాఫలాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుండటంతో రేట్లు బాగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. గత సీజన్లో హోల్సేల్ మార్కెట్లో 30 కేజీల బుట్ట 300 నుంచి 500 పలికితే ఈసారి కేజీ పళ్ళు 250 వరకు ఉన్నాయి. హైబ్రిడ్ రకమైతే రేటు బాగా పెరిగింది. కేజీ 400 వరకు ఉందంటున్నారు వ్యాపారులు. మెల్లగా నడుస్తున్నాయి ఈ సంవత్సరం. మొత్తం వ్యాపారం మొత్తం డల్ ఉన్నాయి ఈ సంవత్సరం. గంపలు ఉంటాయి. ఇప్పుడు ఏం వస్తలేవు గంపలు. ఇంకా వాన ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. స్టాక్ మాత్రం మంచిగా ఉన్నాయి. మరి ఊరు నుంచి హైదరాబాద్కి వస్తలేరు. స్టాక్ దొరకలేవు. పొద్దున 5 గంటలకి వెళ్తే కూడా దొరకలేవు. తక్కువ మాల్ వస్తున్నాయి. భయపడుతున్నారు అందరు జనాలు. ఇప్పుడు తెంతలేరు. ఊరికి పోయి ట్రాన్స్పోర్ట్ చాలా పరేషానీ అయిపోయినాయి. డబల్ టిబల్ రేట్ ఉన్నాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 500, 400కి బాక్సులు దొరుకుతున్నాయి. ఇప్పుడు 1000 రూపాయలు, 1200, 1600 అలా బాక్స్ దొరుకుతున్నాయి. సీతాఫల్లో విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ B6, కాల్షియం లాంటి పోషకాలుంటాయి. అందుకే ఈ పండుకు సీజన్ మొదటి నుంచి చివరి వరకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ పండ్లతో చేసే ఐస్ క్రీమ్స్, స్వీట్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి మార్కెట్లో పండ్ల కొరతతో వాటి తయారీ ఇంకా మొదలు కాలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.